అన్న ఎక్కడి నుంచి వచ్చింది? మేము అచ్చంపేట కాన్స్టెన్సీ చారగొండ మండలికెళ్ళి వచ్చింటాము. ఎట్లా ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఏమంటుండు? రైతులకు రైతు బంధు రాలేదంటే ఇగ రైతులకు కష్టం వచ్చినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కష్టాల ప్రభుత్వం అని అంటుండు. ఎట్లా చూస్తారు? అదే అండి, ఇంతకుముందు ఆయన 2018 రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది వాస్తవమే. ఇప్పుడు మేము కూడా మేనిఫెస్టో పెట్టినాము. మేనిఫెస్టో చేసిన ప్రకారంగా 2 పథకాలు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఇంకా 5 గ్యారెంటీలు కూడా ఇవ్వడానికి 3 నెలలు టైం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 నెలలు టైం పెట్టు. 3 నెలల టైం కాకముందే మనకు ఇంకా వాళ్ళకు ఎగిసిపడడం కూడా ముఖ్యం కాదు. ఈరోజు పదవి పోయిందని చెప్పి పదవి వ్యామోహంతోటి ఇలా ఏదేదో పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారు. అలాంటిది కాకుండా ఇప్పుడు మేము ఇచ్చిన హామీలకు 2 హామీలు నెరవేర్చినాం. ఇంకా 5 నెరవేర్చాం. ఇవాళ ఆయన 10 సంవత్సరాల నుండి ఇలా రుణమాఫీ చేయలేకపోయిండు. ఇప్పుడే అంత తొందర వచ్చింది, ఆయనకు ఆలోచన ఏముంది? ఏందంటే జనాలకు ఒక భయ భయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో 9 తారీఖు రోజే మొత్తం 6 స్కీమ్ల మీద ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి ఎందుకు చేస్తలేరని చెప్పి వాళ్ళ వాదన. లేదు అలాంటిది ఏమని లేదు. ఏ పథకాలు వచ్చినా 6 గ్యారెంటీల మీద మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. 6 గంటల 90 రోజుల్లో మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని వెరిఫికేషన్ చేసి అర్హులు అయిన వాళ్ళకి ఇమీడియట్లీ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉంది. టైం కాలేదు, టైం అయినాక మాట్లాడండి దాని తర్వాత. ఇప్పటికే 2 స్కీములు అయిపోయినాయి. ఇంకా నా 5 స్కీములు ఉన్నాయి. 5 స్కీములు కూడా మేము నెరవేరుస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ప్రక్షాళన చేస్తుండ్రు. వచ్చిన నెల రోజులనే అన్నీ వెసులుబాటు చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత అన్ని అధికారుల దగ్గర చేసుకొని వచ్చిన పథకాలు గ్యారంటీ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిజంగానే కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. అటు రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేసిండు. మొత్తం కేసీఆర్ ఎన్ని తిన్నా రూపాయితో సహా కక్కిస్తా అన్నారు. నిజంగా జరిగే అవకాశం ఉందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ జైలుకు పోయే అవకాశం ఉందంటారా? తెలంగాణ ప్రజలు ఇది మెయిన్గా గమనిస్తూ ఉన్నారు ప్రజెంట్. ఇది ఖచ్చితంగా 1,00,000 కోట్ల అవినీతిపై ఆల్రెడీ మనం చూసినాం. రాగానే ఫస్ట్ ఎంక్వైరీ మన గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా కాబోయే ప్రధాని, అతను కూడా పోయి చూడడం జరిగింది. మనం గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు కూడా పోయి చూడడం జరిగింది. దానిపైన మన వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన నివేదిక వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోవడం మాత్రం ఖాయం. చెప్పేది కాళేశ్వరం మేడిగడ్డ ఒక్కటే అంటే నివేదిక ఇచ్చిరు. మొత్తం కాళేశ్వరం మీద కదా చేయాల్సింది. కాళేశ్వరం పైన కూడా ఉంది. కాళేశ్వరం పైన కూడా చేస్తున్నారు. అతి త్వరగా చేసే ప్రయత్నం నడుస్తుంది. ఇలా ఎంక్వైరీ అన్నాకనే ఇమీడియట్లీ కాదు, దాని ప్రక్షాళన మొత్తం టోటల్ వచ్చిన తర్వాత వాళ్ళ భర్తం పడి. కాంగ్రెస్ మేనిఫెస్టోని 420 మేనిఫెస్టో అన్నట్టు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 2 నెలల 15 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఇప్పుడు వచ్చిన ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మేము తప్పిదం ఇప్పుడు గెలిచాగానే జనాలకు కూడా దృష్టి ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఒక పదవి వామేమం పోయి వాళ్ళ భయం ఏంటంటే ఏదో భయం పుట్టుకున్న ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ ఉంది, ఏదో ఒకటి వాగేసింది, మా కార్యకర్తల డైవర్షన్ చేయాలని ఆలోచన తప్ప కానీ జనాలు నమ్మరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాల కలిసి చేయింది కూడా ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటిది ఏం నమ్మరు. అది కాన్ఫిడెన్స్గా చెప్తారు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతుండు, మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కాబోతున్నా అని చెప్పి అలా మంత్రులు చెప్తా ఉన్నారు. లేదండి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఎంపీ సీట్లు కూడా 14 వస్తాయి. గవర్నమెంట్ వస్తుంది. మనకి ఎలాంటి అవతల నుంచి వచ్చే పార్టీలకు వెళ్ళి ఏ కార్యకర్త కూడా తీసుకొని ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే కూడా తీసుకునే ఆలోచన కూడా లేదు. ధైర్యంగా వాళ్ళు మన మంత్రులు మాట్లాడిండు, ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఉన్న కార్యకర్తల నుంచి మనం పనిచేసుకోవడం ముఖ్యం. మనం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకుపోయి జనాలకు కరెక్ట్ వివరించి వాళ్ళకున్న అర్హులైన వాళ్ళకు పథకాలు అందజేయాలనేది ఒక కోరిక వాళ్ళకు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వాళ్ళకి, అంటే ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి కొంచెం అధికారం దూరంగా ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున ఇట్లా ఈ కాంగ్రెస్లో ఈ ప్రచారం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఎలా ఉన్నదంటే సముద్రమైనది. అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరికైతే పార్టీని ప్రతి కార్యకర్తకు, నమ్ముకున్న కార్యకర్తకు, పనిచేసిన కార్యకర్తకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుంది, మంచి స్థానం ఉంటుంది. అందరికీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా గుర్తిస్తాడు. గుర్తించి మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దానికి ఎలాంటి అపోహ లేదు. బయట టీఆర్ఎస్లు ఏదో మాట్లాడినా కానీ అలాంటి అపోహలు ఉండవు. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే
పెద్ద అంటే ఎమ్మెల్యే క్యాడర్‌కి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, ఇంకా కొంతమంది చాలా అంటే సీనియర్ నాయకులు ఉన్నారు. ఆళ్ళకి పదవులు ఇప్పటికి కూడా రాని పరిస్థితి. ఎవరైతే కొంతమంది మెయిన్ లీడర్స్ ఉన్నారో, పైసలున్న లీడర్స్ ఉన్నారో ఆళ్ళకి పోస్టులు ఆల్రెడీ వచ్చినాయి. రెడ్‌లకు ఆల్రెడీ వచ్చినాయి అని చెప్పి పెద్ద ఎత్తున అంటే ఈ చర్చ జరుగుతుంది. అంటే కష్టపడ్డోళ్ళకి ఫలితం తొందరగా రావట్లేదు అనే చర్చ జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? లేదు అది ఇక పెద్దవాళ్ళ ఆలోచన అది. ఆ! ఖచ్చితంగా అందరికి న్యాయం జరిగే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటది.